వాగ్దేవి నమోస్తుతే. భారతీయ సంస్కృతికి మూలకందాలు అనదగినవి రామాయణ, భారత, భాగవతాలు. ఈ మూడు మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి వైభవాన్ని, సంస్కృతి యొక్క విశిష్టతను చాటి చెప్పేటువంటి. అయితే ఈ మూడు గ్రంథాలు నిత్యపారాయణం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే జీవితానికి అత్యంత ఉపయుక్తమైనవిగా ఈ మూడు గ్రంథాలు వాళ్ళు పేర్కొన్నారు. వీటి యొక్క అవసరాన్ని చెబుతూ ఒక చమత్కారమైన శ్లోకాన్ని చేశాడు. ప్రపంచంలో మనం ఒక మాట అంటుంటాం, టైంపాస్ అంటుంటాం. అంటే కాలము గడవడం. ఈ కాలము గడవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది, వాళ్ళ అభిరుచులను బట్టి ఉంటుంది. అట్లా బుద్ధిమంతులకు, తెలివి లేని వాళ్లకు, ఈ ఇద్దరికీ కాలం ఎట్లా గడుస్తుందో ఒక మంచి శ్లోకం చెప్పారు మన వాళ్ళు. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఇక్కడ కాలో గచ్చతి ధీమతాం, కాలో గచ్చతి అధీమతాం రెండు అర్థాలు దానికి విరుస్తే. ధీమంతులు అంటే బుద్ధిమంతులు, అధీమంతులు అంటే బుద్ధిహీనులు. బుద్ధిహీనులకు ఎట్లా గడుస్తుంది మూడు పూటల కాలం, బుద్ధిమంతులకు ఎట్లా గడుస్తుంది. మొదలు బుద్ధిహీనుల నుంచి మొదలు పెడదాం. బుద్ధిహీనులు ఏం చేస్తారట అంటే, ప్రాతర్ద్యూత ప్రసంగేన, పొద్దున్నే జూత ప్రసంగం చేస్తారట వాళ్ళు. అంటే జూదాన్ని గురించినటువంటి ముచ్చట్లు. జూదం ఆడదామా, ఎక్కడ ఆడదాం, ఎట్లా ఆడదాం, ఇది ఆ జూద ప్రసంగాలతో, అలాంటి వ్యసనాలతో ఉదయం గడిచిపోతుందట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, మధ్యాహ్న సమయంలో స్త్రీల గురించినటువంటి మాటలు, ఎక్కడో అక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఏవో పనికి మాలినటువంటి మాటలు, వాళ్ళ గురించినటువంటి ప్రస్తావనలు, అట్లా మధ్యాహ్నం గడిచిపోతుందట వాళ్ళకి. ఇక రాత్రి వస్తే రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రిపూట చోర ప్రసంగాలు, దొంగతనానికి సంబంధించినటువంటి విషయాలు. ఎవరింటి కన్నం వేద్దాం, ఎవరు దోచుకుందాం, ఎవరిని ఎట్లా మోసం చేద్దాం, ఇట్లాంటి ప్రసంగాలతో వాళ్లకు కాలం గడిచిపోతుంది. అయితే బుద్ధిమంతులు కూడా ఇలాంటి ప్రసంగాలే చేస్తారట. కానీ ప్రాతర్ద్యూత ప్రసంగేన, బుద్ధిమంతులు ఏం చేస్తారట అంటే ఉదయం పూట జూత ప్రసంగం చేస్తారట. అంటే జూద ప్రస్తావన ఉన్నటువంటి కావ్యం ఏది? మహాభారతం. కనుక ఉదయం పూట మహాభారతాన్ని పఠిస్తారు. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, ఇక మధ్యాహ్నం స్త్రీ సంబంధమైన కావ్యం అంటే రామాయణం, అది సీతాచరిత్రం కనుక స్త్రీ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కావ్యం అది. అందుకు మధ్యాహ్నం రామాయణం చదువుతారట. రాత్రౌ చోర ప్రసంగేన, ఇక రాత్రి చోరుని గురించినటువంటి కావ్యం. అంటే ఎవరా చోరుడు? నవనీత చోరుడు, గోపికా హృదయ చోరుడు, భక్త హృదయ చోరుడు. కనుక ఆయన ఎవరయ్యా అంటే కృష్ణుడు. శ్రీకృష్ణుడు ప్రధానంగా కలిగిన కావ్యం భాగవతం. రాత్రి భాగవతంతో కాలం గడుపుతారట. కనుక బుద్ధిమంతులైన వాళ్ళు ఉదయం మహాభారతాన్ని, మధ్యాహ్నం రామాయణాన్ని, రాత్రికి భాగవతాన్ని చదువుతారు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే ఈ మూడు గ్రంథాలు అవశ్య పఠనీయాలు అని తెలుస్తుంది. ఇందులో కూడా రామాయణ భారతాలను
ఇతిహాసాలు అన్నారు. ఇతిహాసము అంటే అర్థం ఏంటంటే ఇతి హా ఆసీత్, ఇది ఇట్లా జరిగింది అని చెప్పేటువంటి పూర్వపు రాజుల కథలు కలిగినటువంటి దానికి ఇతిహాసము అని పేరు. ఇతిహాసం అంటే జరిగిన కథ, ఇతిహాసం అంటే తొల్లిటి కథ, ఇతిహాసం అంటే పూర్వపు కథ అని అర్థం. అయితే పూర్వపు కథలన్నీ ఇతిహాసాలు కావు. ఇది ఇట్లా జరిగింది అని ఎవరు చెప్పగలుగుతారు? అది చూసిన వాళ్ళే చెప్పగలుగుతారు. లేకుంటే ఇట్లా జరిగిందట అంటారు తప్ప జరిగింది అని చెప్పలేదు. జరిగింది అని చెప్పడానికి ఆ ఖచ్చితత్వం ఉండడానికి వీళ్ళు ప్రత్యక్షంగా చూసి ఉండాలి. రామాయణం ఇట్లా జరిగిందని చెప్పడానికి వాల్మీకి ఉన్న అర్హత ఏమిటంటే ఆయన కూడా అందులో ఒక పాత్ర. ఆయన రామకథ అంతా కూడా దర్శించినాడు ఆయన. కనుక ఆ విధంగా రామాయణం. భారతంలో వ్యాసుడు ఒక పాత్ర, దాంట్లో ఆయన కనిపిస్తాడు మనకు పాత్రగా కూడా. అందుకొరకు రామాయణ భారతాలకే ఇతిహాసాలు అని ప్రఖ్యాతి. మళ్ళీ ఈ రెండిట్లోకి వచ్చేసరికల్లా రామాయణ విషయం ప్రస్తుతాంశం. రామాయణానికి ఆది కావ్యము అని పేరు. అంటే ప్రపంచ సాహిత్యంలోనే, భారతదేశ సాహిత్యం కాదు, ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి కావ్యంగా రామాయణానికి గౌరవం ఉంది. అందుకే దాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షికి ఆదికవి అన్నది ఒక సార్థకనామైనది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృత భాషలో రాశాడు. 24,000 శ్లోకాలతో, 500 సర్గలతో, 6 కాండలతో. ఆయన షట్కాండాని అని చెప్తారు రామాయణంలో. 6 కాండలు ఏవి అవి అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇట్లా 6 కాండలతో 24,000 శ్లోకాలతో 500 సర్గలతో రామాయణ మహాకావ్య నిర్మాణం జరిగింది. ఒక అద్భుతం అది రామాయణం. భావపరంగా, భాషాపరంగా, అభివ్యక్తిపరంగా చాలా అద్భుతమైన కావ్యం. దాంట్లో ఉండే వర్ణనలు కానీ, పాత్ర నిర్మాణం కానీ, కథా సంవిధానం కానీ, శాస్త్ర విషయాలు కానీ ఎన్నో ఉన్నాయి దాంట్లో. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే సుప్రసిద్ధ పండితులు, బహుభాషావేత్త అయినటువంటి గుండేరావు హర్కారే గారు రామాయణాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు ఆయన. ఏమిటంటే రామాయణం ఆది కావ్యమే కాదు, అంతిమ కావ్యం కూడా అన్నాడట ఆయన. అంటే ఇంకా అటువంటి కావ్యం ఇంకా మళ్ళీ రాదిగా. నభూతో న భవిష్యతి అంటామే, దానికి చాలా గొప్ప ఉదాహరణ కావ్యపరంగా రామాయణమే. అటువంటి రామాయణంలో ఎన్నో విశేషాలు. అయితే రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి రామాయణం, ఇది ప్రసిద్ధమైన పేరు. రెండవది సీతాయాశ్చరితం మహత్. మూడవది పౌలస్త్య వధ. ఇక్కడ గమనించాలి, రామాయణం అంటే రాముని చరిత్ర స్థూలంగా, సీతాయాశ్చరితం మహత్ అంటే సీతా చరిత్ర, పౌలస్త్య వధ అంటే పులస్త్య వంశజుడైనటువంటి రావణాసురుని వధించేటువంటి కథ. ఏమిటి దీంట్లో ప్రత్యేకత ఈ 3 పేర్లలో అంటే, ఒకటేమో కావ్య నాయకుని పరంగా, కావ్యనాయకుడు ఎవరు? రాముడు, కనుక రామాయణం. నాయిక పరంగా సీత, కనుక సీతాయాశ్చరితం మహత్. ప్రతినాయకుడు అంటే రావణాసురుడు, ఆయన పరంగా ఒక పేరు. అంటే హీరో, హీరోయిన్, విలన్, 3 పేర్లు వచ్చేటట్టుగా 3 పేర్లు ఉన్నాయి. అసలు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇంత వైవిధ్యంగా, ఇంత గొప్పగా పేర్లు పెట్టిన కావ్యం ఇంకొకటి లేదు అని నిస్సంశయంగా చెప్పవచ్చు. అయితే రామాయణం ఒక మహానది అన్నారు పెద్దలు. ఎందుకు
అది ఎక్కడ పుట్టింది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. నది అంటే ఏదో ఒక పర్వతంలో పుట్టాలి. మరి రామాయణం అనే మహానది ఎక్కడ పుట్టింది అంటే వాల్మీకి గిరి సంభూత, వాల్మీకి అనే పర్వతం నుంచి పుట్టిందట. పుట్టి ఇది ఎక్కడ సంగమిస్తుందయ్యా? రామసాగరగామిని, రాముడు అనేటువంటి సముద్రంలోకి వెళ్ళి సంగమిస్తుంది. నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి చివరికి. కనుక ఈ మహానది ఇక్కడికి వెళ్తుందంటే రాముడు అనే సముద్రంలోకి వెళ్తుంది. మరి ఈ పుట్టిన దగ్గర నుంచి ప్రస్థానించే మధ్యలో ఏం చేస్తుంది ఇది అంటే పునాతి భువనం పుణ్యా, ఈ భువనాలన్నింటినీ పవిత్రీభూతం చేసుకుంటూ వెళ్తుంది. ఎంత గొప్ప మాట అండి. అంటే రామాయణం భువనాలను పవిత్రీభూతం చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఒక ప్రశ్న వస్తుంది మనకి, ఏమండి రామాయణం చదివితే పుణ్యం వస్తుంది కదా అంటే రావచ్చు. మరి ఒక లౌకికంగా అన్వయం చేసుకుంటే ఏం చేస్తుంది రామాయణం? ఈ మహానది పుణ్యాన్ని ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది? పుణ్యం ఎప్పుడు వస్తుంది? మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పరోపకార పుణ్యాయ అంటాం. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు మంచి చేయాలి, అప్పుడు పుణ్యం వస్తుంది. ఆ మంచి ఆలోచన మన మనస్సుల్లో రావడానికి అద్భుతమైన ప్రేరణ ఇస్తుంది రామాయణం. కనుక నదులు శారీరకంగా మాలిన్యాన్ని తొలగించవచ్చు, కానీ రామాయణ మహానది మనోమాలిన్యాన్ని తొలగిస్తుంది, మనస్సును క్షాళితం చేస్తుంది, మనస్సులో ఉండేటువంటి రకరకాలైనటువంటి దోషాలను పరిహరిస్తుంది. కనుక రామాయణం చాలా గొప్పది. ఇక్కడ ఇంకొక మాట, రామస్య అయనం రామాయణం. రామాయణం అన్నదానికి అర్థం అది. అయనం అంటే మార్గం, త్రోవ, నడక, ఇట్లా అర్థాలు. రాముని యొక్క నడక, రాముని యొక్క మార్గం అంటే అర్థం ఏమిటి? రాముని యొక్క నడక అంటే రాముడు ఎట్లా నడిచినాడు, మనం ఎట్లా నడుస్తున్నాం? 2 కాళ్ళతో నడుస్తున్నాం. రాముడు కూడా 2 కాళ్ళతోటే నడుస్తున్నాడు. మరి ప్రత్యేకత ఏమిటి అంటే రాముడు నడిచిన ఆ 2 కాళ్ళు మనం అనుకునేటువంటి లౌకికమైన 2 కాళ్ళు కావు. ఒకటి సత్యం, 2 ధర్మం. సత్యం ధర్మం అనేటువంటి కాళ్ళతో నడిచిన వాడు ఆయన. కనుక సత్యధర్మ పరాక్రముడు రాముడు. అసలు వేదం ఏమన్నది అంటే సత్యం వద ధర్మంచరా, ఇది వేదం చెప్పింది. నిజంగా ఈ 2 ఆచరించగలిగితే సమాజం అద్భుతంగా రాణిస్తుంది. సమాజం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సంతోషమయంగా విరాజిల్లుతుంది. దాంట్లో అనుమానమే లేదు. ఈ 2 మానవ జీవితానికి ప్రాతిపదికలు. ఒకటి సత్యం, 2 ధర్మం. కనుక ఈ రెండింటినీ తన జీవితం ద్వారా ఎట్లా ఆచరించవచ్చో చూపించినటువంటి మహాపురుషుడు, పురుషోత్తముడు శ్రీరాముడు. అందుకే ఆయన చరిత్ర రామాయణంగా లోకప్రసిద్ధి పొందింది. రాముడు యొక్క చరిత్రలో ఇంకో విశేషం ఉంది. ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలే. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను మనిషిని అన్నాడు ఆయన. ఒక మనిషి మనీషిగా ఎట్లా మారవచ్చో రామాయణం మనకు చూపిస్తుంది. ఒక మనిషి అనేక సందర్భాల్లో ఎట్లా ప్రవర్తించవచ్చో రామాయణం చెబుతుంది. మన కుటుంబంతో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి గౌరవాన్ని ప్రదర్శించాలి, గురువుల పట్ల ఎటువంటి భక్తిభావాన్ని మనం చూపించాలి, స్నేహితులతో ఎట్లా మెలగాలి, ఆపదలు వచ్చినప్పుడు ఎట్లా స్పందించాలి, విపత్కర పరిస్థితులలో ఎలాంటి కర్తవ్యాన్ని మనం స్వీకరించాలి, జంతువుల పట్ల ఎలాంటి ప్రేమభావాన్ని ప్రకటించాలి, ప్రకృతి పట్ల ఎలాంటి ఆరాధనాభావాన్ని మనం చూపించాలి, శత్రుత్వం ఉంటే దాన్ని ఎట్లా మనం జయించాలి ఆ శత్రుత్వాన్ని. ఇట్లా
మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకానేక విషయాలకు, అనేకానేక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతుంది రామాయణం. అనేక విలువలను ప్రతిపాదిస్తుంది. రామాయణం అంటే కేవలం ఒక కథగా చదవకూడదు. రామాయణంలో అడుగడుగున మన జీవితానికి అవసరమయ్యేటువంటి ఎన్నో విలువలు దాంట్లో ఉన్నాయి. అలాంటి నైతిక విలువలను, మానవ జీవన మూల్యాలను అందుకోవడం కోసమే మనం రామాయణ కథను వినాలి, రామాయణ కథను చదవాలి. ఇప్పుడు ఆ దిశగానే మనము ప్రవేశిద్దాం రామాయణ విభాగంలోకి. బాలకాండ. తమసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఒకానొక నాడు వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది ప్రారంభ శ్లోకం రామాయణంలో. ప్రారంభమే నారదుల వారి ఆగమనంతో ప్రారంభమవుతుంది. మనకు నారదుడు అనగానే ఒక అనుమానం, ఈయన జగడాల మారి కొట్లాట పెట్టేటువంటి వాడు, కలహభోజనుడు, కలహాసనుడు, ఇటువంటి అభిప్రాయాలు మనం మెదడులో బలంగా కూర్చున్నాయి. కథలు వినడం వల్లనో సినిమాల ప్రభావం వల్లనో అట్లా కూర్చున్నాయి. కనుక ఆ భావన మొదలు పోవాలి. నారదుడు అంటే ఆయన చాలా గొప్పవాడు. అందుకే ప్రారంభంలోనే ఆయన ఎంత గొప్పవాడు చెప్తున్నాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం. నిరంతరము తపశ్శీలుడైనటువంటి వాడు, వేదాధ్యయన సంపన్నుడైన వాడు, బాగా మాట్లాడేటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళలో కూడా శ్రేష్ఠుడైన వాడు. వాగ్విదాం వరం అన్నాడు. చాలా చాలా గొప్ప మాటకారి ఆయన. అటువంటి నారదుడు కళ్ళాటలు పెట్టేవాడు కాదు. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం అనర్థం. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే ఎదుటివాణిలో ఒకవేళ అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేసి జ్ఞాన ప్రసారం చేయగలిగిన మహాపురుషుడు నారదుడు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ భావనతో మనకున్నటువంటి కథలన్నింటి ఒకసారి తెలుసుకోండి. ప్రతి కథలో నారదుడు ఏది చేసినా అది జగత్ కళ్యాణం కోసమే ఉంటుంది, లేదా ఆ వ్యక్తిలో ఉండేటువంటి అహంకారాన్నో దురభిమానాన్నో పోగొట్టేటువంటి దాని కొరకే ఉంటుంది. కారణం అదే ఉంటుంది. కనుక నారదుడు ఏది చేసినా జగత్ కళ్యాణం కోసమే చేస్తాడు, జ్ఞాన ప్రసారం కోసమే చేస్తాడు. ఇది మనకు తెలిసి ఉండాలి. అసలు ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఊరకరారు మహాత్ములు అంటారు కదా. ఇప్పుడు నారదుడు వచ్చినాడు అంటే ఆ మహాపురుషుడు ఉట్టిగా రాడు. వాళ్ళు వచ్చిందంటే ఏదో ఒక మేలు జరుగుతుంది. ఆ వచ్చిన వ్యక్తికే కాదు, ప్రపంచానికి కూడా. మరి ఇప్పుడు వస్తే రామాయణ కథ ప్రారంభం జరిగింది కనుక వాల్మీకిని రామాయణ కథ వైపు నడిపించిన వాడు నారదుడు. అలాగే వ్యాసుణ్ణి భాగవతం రాయమని ప్రేరేపించిన వాడు కూడా నారదుడే. ఆయన ఎటువంటి వాడు అంటే వాగ్విదాం వరం. మాట్లాడడంలో చాలా నేర్పున్న వాళ్ళలో కూడా శ్రేష్ఠుడు ఆయన. కనుక ఇది నేర్చుకోవాలి మనం, ఈ విలువను. ఎప్పుడైనా మాట చాలా శక్తివంతమైంది కనుక ఆ మాటను చాలా సమయోచితంగా, సందర్భోచితంగా, ఎదుటివాణి యొక్క మనసు నొప్పించకుండా మాట్లాడగలగడం ఒక కళ. అది నారదుడిలో ఉంది. దాన్ని మనం స్వీకరించాలి. అటువంటి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి రాగానే ఈయన ఎదురు వెళ్ళి వారిని స్వాగతించి అర్ఘ్యపాద్యాది ఉపచారాలన్నీ కూడా చేసి
కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత వాల్మీకి మహర్షి నారదునికి ఒక ప్రశ్న వేసినాడు. ఎప్పుడైనా పెద్దవాళ్ళు వస్తే, జ్ఞానులు వస్తే పనికిమాలిన మాటలు వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళతో విషయాన్ని గురించి మాట్లాడాలి, జ్ఞాన సంబంధమైన విషయాల గురించి మాట్లాడాలి. అట్లా ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేసినాడు. నారద మహర్షి, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఏమిటది? లోకంలో నేను కొన్ని లక్షణాలు చెబుతాను, ఈ లక్షణాలున్న వాడు ఎవరైనా ఉన్నాడా? ఎటువంటి లక్షణాలు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో బుద్ధిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అయ్యా, సకల సద్గుణ సంపన్నుడైన వాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా ఏమాత్రం తొణకనటువంటి వాడు, ధర్మ కర్మాచరణము ఎందే నిమగ్నమైన వాడు, తనకు ఎవరైనా కించిత్తు మేలు చేసినా వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావంతో ప్రవర్తించేటువంటి వాడు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేటువంటి వాడు, ఏ పనిని చేపట్టినా అటువంటి ఒక దృఢదీక్షతో ఉండేటువంటి వాడు, సదాచారం కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణులకు మేలు చేయాలనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు, సకల శాస్త్రాలు కరతలామలకం చేసుకున్నటువంటి వాడు, మహాసమర్థత అంటే దక్షత కలిగినటువంటి వాడు, అందరికీ కూడా చూడడంలో ప్రియమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అంటే మంచి సుందర ఆకారుడు అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, క్రోధాన్ని జయించినటువంటి వాడు అంటే జితేంద్రియుడైనటువంటి వాడు, శోభస్కరుడైనటువంటి వాడు, అసూయ అనేటువంటిది అణుమాత్రం లేనటువంటి వాడు, ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే దేవతలు కూడా భయపడేంతగా పరాక్రమించేటువంటి వాడు. ఇన్ని శుభలక్షణాలు మూర్తీభవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఒకసారి గమనించండి, నిజంగా ఈ లక్షణాలు అద్భుతంగా చెప్పాడు రామాయణ ప్రారంభంలో. ఇన్ని లక్షణాలుంటే నిజంగా ఆ మనిషి మనీషే, అతడు పురుషుడు కాడు, పురుషోత్తముడే. అయితే ఇవి ఉంటే చాలు, ఇంకా ఈ లక్షణాలు అలవర్చుకోగలిగితే చాలు, మానవ జీవితం చరితార్థమవుతుంది. అసలు రామాయణ సందేశానికంతా కూడా కీలకమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. అప్పుడు నారద మహర్షి ఒక చిరునవ్వు నవ్వి, వాల్మీకి మహర్షి, నీవు అడిగింది చాలా సమంజసంగా ఉంది, కానీ ఇన్ని లక్షణాలు ఒక్క వ్యక్తిలో ఉండడం అనేది చాలా 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 అరుదు. అట్లా ఉండడం కుదరదు కూడా. కానీ ఈ ప్రపంచంలో ఈ చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడున్నాడయ్యా అన్నాడు. ఎవరాయన? శ్రీరాముడు అన్నాడు. ఓహో, ఎవరా రాముడు, ఏమిటా కథ అని అడిగాడు వాల్మీకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాల్మీకి మహర్షిలో జిజ్ఞాస ఉంది. జిజ్ఞాస అంటే
తెలుసుకోవాలనేటువంటి కోరిక, తపన. ఎప్పుడైనా జిజ్ఞాసనే విజ్ఞానానికి మూలం. విజ్ఞానం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలని తపన ఉంటేనే మనకు తెలుస్తాయి విషయాలు. కనుక వాల్మీకి మహర్షిలో మనం అది గమనించాలి. ఆయన చాలా ఆతృతగా అడుగుతున్నాడు, అయ్యా రాముని చరిత్ర ఏమిటి నాకు చెప్పండి అంటే, నారద మహర్షి సంక్షిప్తంగా రాముని యొక్క కథను వినిపించినాడు. ఆయన సంక్షిప్తంగా వినిపించినా సుందరంగా వినిపిస్తాడు, సుమధురంగా వినిపిస్తాడు, హృదయానికి హత్తుకునేటట్టుగా వినిపిస్తాడు, గుండె పొరలను తాకేటట్టుగా వినిపిస్తాడు. ఎందుకు అంటే వాగ్విదాంవరం, ఆయన మాటలో చాలా నేర్పు ఉంది. కనుక ఏదైనా విషయాన్ని చెబితే ఎట్లా చెప్పాలంటే ఎదుటివాణి యొక్క గుండెను తాకేటట్టుగా ఉండాలి. అది విషయాన్ని చెప్పడంలో. నారదుడు చెప్పినటువంటి రామకథ వాల్మీకి మహర్షి యొక్క మనస్సుకు బాగా హత్తుకుపోయింది. నారదుల వారు వెళ్ళిపోయినారు, కానీ వాల్మీకి హృదయం నుంచి ఆయన చెప్పిన రామకథ మాత్రం వెళ్ళడం లేదు. అది ఆయన హృదయంలో అంత బలంగా నాటుకుపోయింది, చెవినిళ్ళు కట్టుకున్నట్టుగా ఉంది. అదే కథ అదే కథ అదే కథ, అనేక గుణాలు ఆ సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మననం చేసుకుంటున్నాడు ఆయన. సరే, ఒక తెల్లవారుజామున ఆయన తమసా నదికి స్నానానికి బయలుదేరినాడు వాల్మీకి మహర్షి. ఆయన శిష్యుడు భరద్వాజుడు ఇంకొంతమంది వెంట వస్తున్నారు. తమసా నది దగ్గరికి వెళ్ళారు. అది మంచివాణి మనసులాగా స్వచ్ఛంగా ఉండేది. ఆ మడుగులోకి 2 అడుగులు వేశాడు వాల్మీకి మహర్షి. నాయన భరద్వాజ, నా స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయి అంటే, ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పొడి వస్త్రాలు అవి ఇక్కడ ఈయనైనా, అలాగే ఈ చెంబట్ల ఒడ్డున పెట్టేసేయి, ఇక్కడ నీళ్లు చాలా బాగున్నాయి, నేను స్నానం చేసినాక నువ్వు కూడా ఇక్కడనే స్నానం చేయి అని శిష్యునికి చెప్పాడు. శిష్యుని పట్ల వాత్సల్యం గురువుకు ఇప్పుడు కూడా, గురువు పట్ల భక్తి శిష్యునికి, ఈ 2 ఉండాలి. నదిలోకి కొద్దిగా అడుగులు వేసినటువంటి వాల్మీకి మహర్షి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తున్నారు. చాలా శోభాయమానంగా ఉంది ప్రకృతి అంతా కూడా. పచ్చటి వృక్ష సంపద, బాగా విచ్చుకున్నటువంటి పూలు, అందులో నుంచి స్రవిస్తున్న మకరందం, ఆ ఝంకారం చేస్తున్న తుమ్మెదలు, చాలా పక్షుల యొక్క కిలకిల రావాలు చెవులకు ఇంపుగా సొంపుగా ఉన్నాయి. ఆయన అట్లా 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 చూస్తుంటే ఒక కొమ్మ పైన 2 క్రౌంచ పక్షులు కూర్చొని ఉన్నాయి. ఆ 2 క్రౌంచ పక్షులు అన్యోన్యంగా అనురాగంతో చాలా ప్రేమగా అవి దగ్గరగా కూర్చొని ఉన్నాయి. ఈయన కూడా వాటి అన్యోన్యతను చూసి మురిసిపోతున్నాడు. కానీ ఇంతలో ఒక వేటగాడు బాణాన్ని సంధించి కొట్టాడు. ఆ బాణము వేగంగా వచ్చి మగ క్రౌంచ పక్షి యొక్క శరీరంలోకి దూసుకుపోయింది. అంతే, ఒక్కసారి రక్తం చిమ్మింది. ఆ మగపక్షి ఆ కొమ్మ నుంచి కింద పడిపోయి విలవిలలాడుతూ రక్తపు మడుగులో ప్రాణాలు వదిలిపెట్టింది. ఆడక్రౌంచం వెంటనే కిందికి ఉరికొచ్చి ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి మగ పక్షి చుట్టూ తిరుగుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇదొక హృదయ విదారకమైన దృశ్యం. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి తట్టుకోలేకపోయాడు. ఆయన మనస్సులో ఆవేదన, మనస్సులో బాధ, శోకం పొంగింది. అది ధర్మావేశంగా పరిణమించింది. వెంటనే ఆ వేటగాడి వైపు తిరిగి ఒక మాట అన్నాడు వాల్మీకి, మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అరే ఓ వేటగాడా, ఎంత పని చేసావురా? చాలా అన్యోన్యానురాగంతో ఉన్నటువంటి క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని కూల్చి చాలా తప్పు చేశావు. నీవు చేసిన ఈ పాపానికి శాశ్వతంగా నీకు అపకీర్తి కలుగుతుంది అని శాపవాక్కులు విడిచిపెట్టినాడు.
అప్రయత్నంగా ఈ శ్లోకం వచ్చేసింది. అయినాక ఇక్కడ గమనించండి, శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? శోక శ్లోకత్వమాగత. శోకం నుంచి శ్లోకం వచ్చింది. కరుణ పొంగి శ్లోకం వచ్చేస్తుంది. అయితే ఆయనకే ఆశ్చర్యం అనిపించింది వాల్మీకి. అరే ఇదేమిటబ్బా, నేను ఇప్పుడు అన్నటువంటి ఈ మాటలు సమానాక్షరాలతో సాగినాయి, సరైన పాదాలతో సాగినాయి, సరైన ఛందస్సులో సాగింది. అరే ఇదేమిటి శ్లోకం వచ్చేసింది నా నోటి నుంచి. ఆయన కూడా ఊహించలేదు. ఈ శ్లోకాన్ని భరద్వాజ ఎవడైతే ఉన్నాడు శిష్యుడు, అతను దాన్ని మననం చేసుకున్నాడు. చూడండి, గురువుల వెంట ఉంటే అది లాభం. అసలు ప్రపంచ సాహిత్యంలో ఆ మొట్టమొదటి శ్లోకం వాల్మీకి నోట వచ్చిన దాన్ని మొట్టమొదటి ధారణ చేసినవాడు భరద్వాజుడు. చరిత్రలో ఆయన కూడా మిగిలిపోయినాడు. సరే, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్నానాన్ని ముగించుకొని వచ్చేసినాడు. ఆ ఆశ్రమానికి వచ్చిన ఆ క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యం, తాను విడిచిపెట్టేటువంటి శాపవాక్కులు, ఇవన్నీ ఆయన మనస్సును కలిచివేస్తున్నాయి. అదే 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 మనసులో తిరుగుతున్నాయి. ఇంతట్లో బ్రహ్మగారు వచ్చారు అక్కడికి. రాగానే వాల్మీకి మహర్షి ఎదురేగి ఆయన స్వాగతించాడు. స్వాగతించి ఒక అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉన్నతాసనం పైన వారిని కూర్చోబెట్టి తాను కొద్ది కిందిగా కూర్చున్నాడు. ఇక్కడ గమనించాలి, అతిథి వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము ఇంట్లో ఆహ్వానించడం కాదు, మనం చూస్తే ఎదురు వెళ్ళి వాకిలి దాకా వెళ్ళి వాళ్ళని గౌరవంగా స్వాగతించాలి. వాళ్ళు వస్తే ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి మనము వాళ్ళకన్నా కొద్దిగా తక్కువ ఆసనంలో కూర్చోవాలి. అతిథులే కాదు, ఇంట్లో పెద్దలున్నా కూడా వాళ్ళకన్నా సమానంగా, వాళ్ళకన్నా ఉన్నతమైన ఆసనం పైన కూర్చోకూడదు, వాళ్ళకన్నా తక్కువ కూర్చోవాలి. అలాగే పెద్దలు వస్తే లేచి నిలబడాలి, మనం వాళ్ళు కూర్చున్నాకనే కూర్చోవాలి. ఒకవేళ వాళ్ళు లేచి వెళదామనుకుంటే వాళ్ళకన్నా ముందుగా మనం లేవాలి. ఇవన్నీ కొన్ని విలువలు మన సంస్కృతిలో. కనుక వాల్మీకి మహర్షి ఇవన్నీ చెప్పలే, అంటే తన యొక్క చర్యల ద్వారానే ప్రపంచానికి అందించినాడు. ఆయన బ్రహ్మగారితో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మనస్సులో చాలా బాధ, క్రౌంచ పక్షుల సంఘటన మెదులుతున్నాడు. బ్రహ్మగారికి అర్థమైంది. వెంటనే వాల్మీకి, నీ బాధ ఏమిటో నాకు తెలిసిందయ్యా, ఆ శ్లోకం నా సంకల్పం వల్ల వచ్చింది, ఇవేం దిగులు పడవద్దు, నీవు ఇంకా దీన్ని కొనసాగించు. ఇది అనుష్టుప్ ఛందస్సులో సాగింది ఈ శ్లోకం. కనుక ఈ అనుష్టుప్ ఛందస్సులోనే, అంటే ఇప్పుడు మనకు తెలుగులో ఉత్పలమాల, చెంపకమాల, కందము, తేటగీతి, ఆటవేదని అంటంగా ఛందస్సులు, అట్లా సంస్కృతంలో అనుష్టుప్ అని ఒక ఛందస్సు. ఆ ఛందస్సులో ఈ శ్లోకం వచ్చింది. కనుక ఈ అనుష్టుప్లోనే నీవు రామాయణ మహాకావ్య రచన చెయ్యి అని చెప్పాడు. అని ఇంకొక మాట కూడా అన్నాడు, నారదుడు ఇంతకుముందే రామకథనంతానికి వివరించినాడు కదా, నీవు ఇంక మొదలుపెట్టు. నీవు మొదలు పెడితే నారదుడు చెప్పని విషయాలు కావచ్చు, అందులో ఉండేటువంటి కథలో ఉండే ధర్మాలు, మర్మాలు, రహస్యాలు, ఇవన్నీ కూడా నీకు స్ఫురిస్తాయి. ఏం నువ్వు దిగులు పడవద్దు, నా యొక్క ఆశిస్తు వల్ల నీకు అవన్నీ స్ఫురిస్తాయి. కనుక నువ్వు రామాయణ రచన చెయ్యి. నీవు రామాయణం రాస్తే అది నిలిచిపోతుంది ప్రపంచంలో. ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ కథ ఉంటుంది. అంటే ప్రపంచం ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. అది బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం. ఈ విధంగా రామాయణ రచనకు శ్రీకారం చుట్టినాడు వాల్మీకి మహర్షి. మొదటి భాగాన్ని మనం ఇక్కడితో ఆపేద్దాం. రెండవ భాగంలో ఇక అయోధ్య తత్సంబంధమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.